వచ్చే నెల 1 నుంచి విశాఖ కేంద్రంగా అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కావుతాయని ఆనందదాయకమని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధన మాత్రమే కాకుండా వాల్తేరు డివిజన్ కాపాడుకోవాల్సింది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతమయ్యాయని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో రైల్వే జోన్ సాధనపై చిత్తశుద్ధి కనిపించలేదని విమర్శించారు. జోన్ ఏర్పాటుపై అవసరమయ్యే భూములు ఇవ్వాలని కేంద్రం కోరినా స్పందించలేదన్నారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ద్వారా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల సాకారమవుతోందని తెలిపారు. రైల్వే స్టేషన్ దాని తర్వాత సిటీలో మెట్రో, అది కాకుండా మేము ఒక కొత్త ఐడియా కూడా ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. అది మీడియా ముందు మాట్లాడే సమయం కాదు. అది ఒక షేప్కి వచ్చిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాము. బేసిక్గా పాయింట్ ఏంటి అంటే, ఇండియాలో ఒక ఫెయిలియరు, ఎక్కువ సిటీస్ దేశంలో రోడ్లు కడతాము, బ్రిడ్జ్లు కడతాము అని ఆలోచిస్తారు. ఒక స్థాయి దాకా అది బాగుంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఎన్ని రోడ్లు కట్టినా సరిపోదు. మీరు బెంగళూరు ఉదాహరణ తీసుకోండి, హైదరాబాద్ ఉదాహరణ తీసుకోండి. హైదరాబాద్లో బెంగళూరుతో కంపేర్ చేస్తే ఓఆర్ఆర్ ఉంది, చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి, చాలా బాగా కట్టారు. కానీ ఇవాళ అన్ని కట్టినా హైదరాబాద్లో మీరు సైబరాబాద్కి సాయంత్రం 6 గంటలకి వెళ్ళి చూడండి ట్రాఫిక్ ఎట్లా తయారైందో. ముందు అరగంట పట్టేది ఇవాళ గంటంబావు, వర్షం పడితే 2 గంటలు. అంటే ఆర్థిక స్తోమత పెరుగుతుంది, అందరూ కార్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు 2 లేన్లు 4 లేన్లు చేసినా 6 లేన్లు చేసినా సరిపోవట్లేదు. సో దానికి సొల్యూషన్ ఏంటి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అది వైబుల్ కాదు. అది మెట్రో అవనివ్వండి, లైట్ మెట్రో అవనివ్వండి, బస్సులు అవనివ్వండి, అన్నిట్లో మనకి లాస్ మేకింగే. సో కాంబినేషన్ ఆఫ్ దిస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్, న్యూయార్క్ తీసుకుంటే, లండన్ తీసుకుంటే, టోక్యో తీసుకుంటే, వాళ్ళు ఎక్స్టెన్సివ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ పెడతారు. అది పెట్టడానికి వాళ్ళు ఒక 50 సంవత్సరాల ముందు ఆలోచించి చేస్తారు. ఇక్కడ మీడియా మిత్రుల్ని కోరేది ఏంటి అంటే ఓపిక. బికాజ్ నేను ఈ నగరం భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితిలో నేను లేను, దానికి నేను సిద్ధంగా లేను. నా గెలుపు ఓటమితో సంబంధం లేదు. భవిష్యత్తులో మా నగరం అద్భుతంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉన్నామనే, అంటే మనకి మన రాష్ట్రంలో జోన్ ప్రారంభించిన తర్వాత ఒరిజినేటింగ్ ట్రైన్స్ అండ్ ఎండింగ్ ట్రైన్స్ మన దగ్గర స్టార్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.